దాడులకు తెరలేపి సుమారుగా 15 మంది సివిలియన్స్ పైన దాడి చేసి మరణించే రకంగా వారి పైన చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఒక భారత ఆర్మీ సంబంధించిన సోల్జర్ కూడా మరణించారు ఈ దుర్ఘటనలో. ఆ తర్వాత ఇండియా నుంచి కూడా అటువైపుగా దాడులు వెళ్ళాయి. ఇండియా కూడా వాటిని తిప్పికొట్టింది. సుమారుగా 15 మంది వరకు మరణించారు. తాజాగా మరొక బిగ్ అప్డేట్ తో ముందుకు వచ్చా నేను. భారత్ పైన పాక్ మరోసారి దాడికి యత్నించింది. పంజాబ్ అమృత్సర్ పైన మిసైల్ దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. అయితే మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, భారత్ దగ్గర యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక పాకిస్తాన్ అక్కడి నుంచి ప్రారంభిస్తే అంతకంటే ఒక క్షణం ముందే వాటిని తిప్పికొట్టే సామర్థ్యం, వాటిని అక్కడే దాడి చేసే సామర్థ్యం పాకిస్తాన్ లోనే, వాటిని పడేయగల సామర్థ్యం భారత్ దగ్గర ఉంది. అందులో భాగంగానే ఈరోజు పంజాబ్ వైపుగా దూసుకొస్తున్నటువంటి ఆ మిసైల్స్ ని భారత ఆర్మీ తిప్పికొట్టింది. వాటిని అక్కడే పేల్చేసింది. దాదాపుగా సుమారుగా ఆ చిత్రాలు మొత్తం కూడా అక్కడ పడిపోయిన దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ ఇవే. వీటిని మన అడ్వాన్స్డ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ తో మనం తిప్పికొట్టేశాం. అక్కడ ఎటువంటి ప్రాణహాని లేదు, కానీ పాక్ యత్నించేటువంటి ఆ యత్నాన్ని మాత్రం తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. చూసారా? సో పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ కుక్కలు ఇంకా మన పైన దాడికి ఇంకా తెరలెత్తునే ఉన్నాయి. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఇంకా ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. ఇంకా కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇంకా మన పైన ఏదో రకంగా దాడి చేయాలని ఆలోచనతోనే ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా వారికి సరిపోనట్టుంది. ఆపరేషన్ సింధూర్ కాదు, దానికి మించినటువంటి ఒక ఆపరేషన్ భారత ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎందుకంటే ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నాం. మనకు అక్కడ సివిలియన్స్ టార్గెట్ గా, అక్కడ పాక్ ఆర్మీ మన టార్గెట్ కాదు. మన టార్గెట్ ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులని పెంచి పోషించేటువంటి స్థావరాల లక్ష్యంగా మనం దాడులు చేశాం. చాలా ఫిక్స్డ్ గా, టార్గెటివ్ గా సోర్సెస్ ఉన్నటువంటి పక్క నావిగేషన్ తో మనం టార్గెట్ చేస్తే అటువైపు నుంచి పాకిస్తానీలు మాత్రం ఎవరు చనిపోయినా మాకేం పర్వాలేదు, మేము భారత్ ని దెబ్బ కొట్టాలి, భారత్ లో సివిలియన్స్ లో మేము అలజడి క్రియేట్ చేయాలి, భారత ప్రజల్లో మేము ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బ కొట్టాలని ఒక ఆలోచనలో అటు పాకిస్తాన్ ఉంది. కానీ కనీసం భారత్ వెంట్రుక కూడా పీకలేకపోతోంది. మన అడ్వాన్స్డ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ ద్వారా ఆ మిసైల్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేశాం. వాటిని గాల్లోనే పేల్చేశాం. మీరు చూస్తున్నారు ఈ దృశ్యాల్లో. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అమృత్సర్ పైకి పాక్ ప్రయోగించిన మిసైల్, దాన్ని గాల్లోనే పేల్చేశాం. ఇక్కడ కనిపిస్తోంది కదా, అక్కడ అమృత్సర్ పైన పాక్ ప్రయోగించాలని ఆలోచన చేసిన మిసైల్ అది. దాన్ని తిప్పికొట్టేసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ ద్వారా దాన్ని తిప్పికొట్టేశాం. పాక్ యొక్క యత్నాలని మనం విఫలం చేశాం. పాక్ యత్నించేటువంటి ఆ ప్రయత్నాన్ని మనం గాల్లోనే పేల్చేశాం. ప్రస్తుతం పాకిస్తాన్ ఇంకా కవింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్తాన్ ఇంకా ఏదో రకంగా భారత్ పైన దాడి చేసి భారత్ లో మారణ హోమాన్ని సృష్టించాలని ఒక ఆలోచనలో ఉంది. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన, పాకిస్తాన్ ఆర్మీ పైన ఏదేమైనా కూడా వారంతా కూడా ఉగ్రవాదులే. భారత్ లో ఉన్నటువంటి ప్రజల్ని, మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీయాలని ఆలోచన, ఇక్కడ సివిలియన్స్ ని హతమార్చిన ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదుల కింద లెక్కేయాల్సిందే. భారత్ ఏ రోజు కూడా మేము అక్కడ సివిలియన్స్ ని హతమారుస్తామని కానీ పాక్ ఆర్మీని దెబ్బ కొడతామని చెప్పలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలు మాత్రమే మట్టు పెడతాం, ఉగ్రవాద స్థావరాలని అక్కడ అంతు చూస్తాం, ఉగ్రవాదులను మాత్రం లేకుండా చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ చాలా సుస్పష్టంగా చెప్పిన అంశం ఒకటే, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఈ 3 మాటలు చెప్పారు. ఎక్కడున్నా పర్వాలేదు, ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తాం. ఇంతవరకు మాత్రం మన లక్ష్యంగా ఉంది. సో మన యొక్క ముఖ్య ఉద్దేశం ఉగ్ర స్థావరం పేల్చమే. కానీ పాకిస్తాన్ కుక్కలు ఏం చేస్తున్నాయో తెలుసా? పాకిస్తాన్ కాదని పాకిస్తానులు ఏం చేస్తున్నారు తెలుసా? మన భారత సైన్యం పైన, మన భారత ప్రజల పైన మరోసారి రక్తం చిందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 3 సెక్టార్లు, పూంచ్, ఉరి, ఆ తర్వాత రాజోరి, ఈ 3 సెక్టార్లో దాడులకు తెరలేపి సామాన్యమైనటువంటి చిన్న పిల్లల్ని సైతం చూడకుండా అక్కడ దాడులకు తెరలేపి 15 మంది యొక్క రక్తాన్ని కళ్ళకు చూశారు. 15 మంది ఇప్పటికే మరణించారు. ఒక జవాన్ కూడా మరణించారు. అంతకంతకి పాకిస్తాన్ పైన భారత్ దెబ్బ కొట్టింది. 15 మంది ఆర్మీ సోల్జర్స్ ని పాకిస్తాన్ వైపుగా మట్టు పెట్టింది. ఒక్క తలకి 15 తలలు తెగిపడ్డాయి. భారత ఆర్మీ చేసిన దెబ్బకి 15 పాకిస్తానీలు హతమయ్యారు. సో ప్రస్తుతం అమృత్సర్ లో ఈ మిసైల్ ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నలో భాగంగా భారత ఆర్మీ తిప్పికొట్టింది యాంటీ బాలిస్టిక్ మిసైళ్లతో. ఆ యొక్క మిసైల్ ని పేల్చేసింది. ఆ శకలాలు ప్రస్తుతం అమృత్సర్ లో గుర్తించారు. సరిహద్దుల వెంబడి రాత్రి నుంచి పాక్ ముమ్మరంగా దాడులు కొనసాగిస్తోంది. మిసైల్స్ తో అటు పాకిస్తాన్ దాడికి దిగితే యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ తో మన వాళ్ళు కూడా ప్రయత్నం చేసి వాటిని గాల్లోనే పేల్చేశారు. ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. అదే చెప్తున్న మొదటి నుంచి కూడా, మీరు మన భారత ఆర్మీ పైన నమ్మకంగా ఉండండి, మీరు మన భారత ఆర్మీ పైన గౌరవంగా ఉండండి, మన భారత ఆర్మీ పైన పూర్తి స్థాయిలో భరోసాగా ఉండండి. ఎందుకంటే మన భారత ఆర్మీ దగ్గర అటువంటి శక్తి సామర్థ్యాలు, స్థైర్యాలు ఉన్నాయి. మీరు గమనిస్తే కనుక మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా
ఆపరేషన్ సింధూర్లో కూడా చాలా పక్కాగా వ్యూహాత్మకంగా లేటెస్ట్ టెక్నాలజీని ప్రెసిషన్ వెపన్స్ ని యూజ్ చేసి పక్కాగా సోర్సెస్ పైన టార్గెట్ చేసుకుంటాం, కానీ ఒక్క దగ్గర కూడా టార్గెట్ మిస్ అవ్వలేదు. మనం 9 స్థావరాలు ఎంచుకుంటే 9 స్థావరాలు లేకుండా చేశాం. మొహమ్మద్ సంబంధించిన హిజాబుల్ ముజాహిద్దీన్, జైష్ మొహమ్మద్, లష్కర్ ఇ తోయిబా ఈ 3 ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ని చిత్తుగా అక్కడ పూర్తిగా అక్కడ చిత్తుగా ఓడించేసాం, వారిని హతమార్చాం. 200 మందికి పైగా ఉగ్రవాదులని హతమార్చాం. అయితే దానికి రిటలియేషన్లో భాగంగానే, దానికి ప్రతిదాడిలో భాగంగానే, దానికి రియాక్షన్లో భాగంగానే ఈ రకంగా పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడండి. ఆ దృశ్యాల్లో మీకు కనిపిస్తోంది కదా ఆ మిసైల్స్ అన్నీ కూడా మీరు ఆ చిత్రాలను చూడండి. మిసైల్కి సంబంధించినటువంటి భాగాలని అక్కడ కింద పడిపోయాయి. సో యాంటీ బాలిస్టిక్ మిసైల్స్తో ఒక్కసారిగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయడంలో భాగంగా ఇక్కడ చూడండి ఈ దృశ్యాల్లో కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మిసైల్ తాలూకు సంబంధించి ఐరన్ మెటల్ ఇదంతా కూడా. సో దీంట్లోనే ఆ మందుగుండు సామాగ్రిని నింపేసి వీటిని మనపై ప్రయోగించాలని ఒక దురాలోచనతో పాకిస్తాన్ అమృత్సర్ లాంటి ప్రాంతాల్లో ప్రయోగించింది. దీన్ని తిప్పికొట్టాం. సో ఈ చిత్రాలన్నీ కూడా ప్రస్తుతం అమృత్సర్లో పడి ఉన్నాయి. ఇక్కడ చూడండి మన భారత ఆర్మీ ఆ చిత్రాలను చూస్తోంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఆ మిసైల్ సంబంధించిన శిథిలాలు చిన్న చిన్న విడిభాగాలుగా విడిపోయి అక్కడక్కడ కొన్ని చోట్ల పడి ఉన్నాయి. దీన్ని మన భారత ఆర్మీ మొత్తం కూడా పరిశీలిస్తోంది. ఇది పక్కాగా పాకిస్తాన్ నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి P15E అనేటువంటి సింబల్ ఉంది. ఇది పక్కాగా పాకిస్తాన్ నుంచి వచ్చింది అనేది మన భారత ఆర్మీ నిర్ధారించింది. ఆ మిసైల్ని తిప్పికొట్టి అక్కడ శిథిలాలను పడిపోయింటే వాటిని పరీక్షిస్తోంది. ప్రస్తుతానికైతే దానంతా కూడా ప్రస్తుతం కొంత హైలైట్ జారీ చేశారు. ఏదేమైనా భారతీయులు భయపడాల్సిన అవసరమే లేదు. ఒకసారి పూంచ్, రాజౌరి, ఆ తర్వాత ఉరీ సెక్టార్లో ఇటువంటి విధంగానే దాడులు జరిగితే ఒకే కుటుంబానికి సంబంధించి సుమారుగా 15 మంది చాలా తీవ్రంగా గాయాల పాలైపోయి మరణిస్తే అక్కడ ఒక ఆ ఇంటి యజమాని పెద్ద ఆయన ఒక ఆయన సుమారుగా 60-70 సంవత్సరాల వయసు ఉంటాయి ముసలాయన. ఆయన మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా, మేము ఇటువంటి ఆటలిక సహించము, ఈ దెబ్బతో పాకిస్తాన్ మనమో తేలిపోవాల్సిందే, ఈ దెబ్బతో పాకిస్తాన్ అంతా చూడాల్సిందే. అటువంటి సిచ్యువేషన్ లో ఏ మాత్రం కూడా మనం భయపడాల్సిన పని లేదు. మేము భారత ఆర్మీకి సహకరిస్తాం. ఇటువంటి చర్యలు ఊరుకూరికే చూస్తూ ఊరుకోలేం. కాబట్టి నేను భారత ఆర్మీ వెంట ఉన్నా. నా కుటుంబం ఈరోజు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, నా ఇల్లు ధ్వంసమైనా పర్వాలేదు, నా కుటుంబంలో ఇంకా ఇకపైన ఎవరు కూడా ఈ రకంగా ఇబ్బంది పడకూడదు, మరణించకూడదు అంటే ఆ పాకిస్తాన్ ముష్కర్లా అంతు చూడాల్సిందే. నేను భారత ఆర్మీ వైపుగానే ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నానంటూ ఒక పెద్ద ఆయన రొమ్ము విరిచి నిలబడ్డాడు. ఇది కదా భారతీయుల యొక్క ఆత్మస్థైర్యం, ధైర్యం అంటే. కనీసం భారతీయులను టచ్ కూడా చేయలేకపోతున్నారు. భారతీయుల యొక్క ధైర్యాన్ని స్థైర్యం కనీసం మీరు టచ్ కూడా చేయలేకపోతున్నారు. మీరా భారత్ పైన ఇంకా దాడులకు తెరలేపేది. ఇంకా ఇటువంటి దాడులకి పాకిస్తాన్ సంసిద్ధంగా ఉంది. ఇంకా దాడులు చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే పంజాబ్ అమృత్సర్ ప్రాంతంలో పాక్ మిసైల్స్ దాడిని భారత ఆర్మీ తిప్పికొట్టింది. వాటిని గాల్లోనే పేల్చేసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ ద్వారా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, పంజాబ్ అమృత్సర్ లాంటి ప్రాంతాల్లో పాక్ మిసైల్స్ తో దాడి చేసిన క్రమంలో భారత ఆర్మీ వాటిని తిప్పికొట్టింది. వాటిని చెల్లాచెదురు చేసిన చిత్రాలను ప్రస్తుతం భారత ఆర్మీ పరిశీలిస్తోంది. పక్కాగా పాకిస్తాన్ మరోసారి ఇంకా ఏదో చేయాలనుకునే దురాలోచనతో ముందుకు వస్తుంది. దీన్ని ఎలా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా పాకిస్తాన్కి సరిపోనట్టుగా ఉంది. ఇంతకు మించి ఒక బిగ్గెస్ట్ సినిమానే త్వరలో చూడబోతున్నాం. భారత ప్రభుత్వం కూడా సంయమనంతో ఉంది, సమయం కోసం ఎదురు చూస్తుంది, జరగబోతోంది. కానీ అంతకంటే ముందు ఈ ప్రయోగాన్ని వీళ్ళ యొక్క ఇంకా దురాలోచన ఎలా చూడాలి, ప్రస్తుతం పంజాబ్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎగ్జాక్ట్లీ, తప్పు మీద తప్పు చేసి దాదాపు 100 తప్పులు అయిన తర్వాత శిశుపాలుడు ఎట్లా నరకబడిందో అట్లా పరిస్థితి పాకిస్తాన్కు ప్రస్తుతం పట్టేటువంటి గతి ఏర్పడుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఆల్రెడీ ఉగ్రవాద శిబిరాలపైన టార్గెట్ చేశారు. దాదాపు పాకిస్తాన్ ఇండియా బార్డర్లకు సంబంధించి 100 కిలోమీటర్లు లోపలికి చర్చకెళ్ళి మన ఆర్మీ వాళ్ళపైన అటాక్ చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. చాలా సేఫెస్ట్గా టార్గెట్లు కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చింది. కేవలం మేజర్ టార్గెట్లే కాదు, 9 టార్గెట్లలో మళ్ళా మైక్రో టార్గెట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మేజర్ టార్గెట్తో పాటు మిగతా టెంట్లు, మిగతా గుంపులుగా ఉన్నటువంటి వాళ్ళు, మిగతా ట్రైనింగ్ సెంటర్లు, వాటిని కూడా మైక్రో లెవెల్లో ఉన్నటువంటి వాటిని కూడా టార్గెట్ చేసి చాలా సేఫ్టీగా ఎయిర్ స్ట్రైక్ చేసి రిటర్న్ వచ్చారు చాలా సేఫ్గా. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. దాని తర్వాత కడుపుబ్బరం అయింది పాకిస్తాన్కి, ఇబ్బంది పడుతూ మొత్తం పూంచ్ తర్వాత ఇలాంటి ప్రాంతాల్లో బార్డర్ ఏరియాలో అటాక్ చేస్తూ ఉన్నారు. చాలామంది అమాయకులు చనిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీన్ని కూడా ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదంతా పక్కన పెడితే అమృత్సర్లో మోటార్ షెల్స్, తర్వాత మిజైల్స్కి సంబంధించినటువంటిది వాటిని మన యాంటీ రాడార్ సిస్టమ్ వాటిని కొట్టివేసింది. ఆ శకలాలు దొరికాయి. గుర్తించాలి, అది పాకిస్తాన్కి
సంబంధించిగా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి పాకిస్తాన్ కుక్క బుద్ధి మారట్లేదు, మళ్ళీ అదే తీరు పదే రిపీట్ చేస్తా